హాట్ హాట్ సమ్మర్‌లో ఇలా ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా నేతి బొబ్బట్లు చేసి పెడితే, అది కూడా మన తెలంగాణ స్టైల్‌లో చేసి పెడితే ఎంత బావుంటుందో కదా! అందుకే ఈరోజు నేను మా ఇంట్లో స్నాక్స్ కోసం అని చెప్పి బొబ్బట్లు చేశాను. అయితే అసలు ఇందులోకి నేను ఏం వాడుతున్నానంటే, ఆవు నెయ్యి తెప్పించానండి హెరిటేజ్ వాళ్ళది. అది యూజ్ చేస్తూ చేసిన ఈ బొబ్బట్లని పాన్ మీద పెట్టి చక్కగా కాలుస్తున్నాను. చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో కదా! ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బొబ్బట్లని ఇట్లా చక్కగా బోత్ సైడ్స్ నెయ్యి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బొబ్బట్లను వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా! పిల్లలకి కూడా హెల్త్‌కి హెల్త్, చాలా బలం కూడా వస్తుందండి. ఎందుకంటే ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అలాంటివి మరి. ఇందులో మనము శనగపప్పు, బెల్లము, నెయ్యి, మైదా పిండి యూజ్ చేస్తున్నాము. మీకు తెలుసు కదా! బెల్లం వల్ల మనకి ఐరన్ వస్తుంది. పిల్లలకి ఐరన్ వల్ల బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. శనగపప్పు ప్రోటీన్ అన్నమాట. సో, వాళ్ళ గ్రోత్‌కి ఇది చాలా యూజ్ అవుతుంది. నెయ్యి కూడా అండి. అసలు నెయ్యి హెల్త్‌కి అసలు వాళ్ళ బాడీ బాగా స్ట్రెంగ్త్‌గా ఉండడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇట్లా ఫ్రై చేసేసుకున్న బొబ్బట్లని నెయ్యితో పాటు కాంబినేషన్‌లో పెట్టుకొని తింటే చాలా బావుంటుంది. కొన్ని వేరే వేరే ఏరియాస్‌లో వేరే వేరే కాంబినేషన్‌లో వీటిని తింటూ ఉంటారు. ఈ సమ్మర్‌లో పికిల్స్ పెడతాం కదా! సో, కొంతమంది ఏంటంటే మ్యాంగో పికిల్ కాంబినేషన్‌లో తింటారు. నేనైతే డ్రై ఫ్రూట్స్, నెయ్యి పెట్టుకొని తినేసాను. అబ్బా! అస్సలు ఏవి పనికిరావండి దీని ముందు.